కాదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవునిని ఆరాధించడమే అది అసలైన భక్తుని యొక్క నిదర్శనం. స్తోత్రం చెప్పండి. ఉన్నప్పుడు మనం చెప్పేది వేరు, ఉన్నప్పుడు మనం సాక్ష్యం ఇచ్చేది వేరు, ఉన్నప్పుడు మనం ప్రభువు కోసం ఘనంగా చెప్పడం వేరు. లేని కాలంలో కూడా ఈ బాధ కలగను కూడా నా మేలుకే అని చెప్పాలి. స్తోత్రం చెప్పాలి. చెప్పగలమా? ఈ నష్టము నా మేలుకేనండి, ఈ కష్టము కూడా నా మేలుకేనండి, ఈ శ్రమ కలిగింది అది ఎందుకో నా మేలుకేనండి అని చెప్పగలగాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎందుకు ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు అరణ్య మార్గములో వారిని ఆయా పరిస్థితుల మధ్యలో నడిపించాడు అని చూస్తే వారు ఎంతవరకు వారు ఓర్పుతో ఉంటారో, ఎంతవరకు వారు విశ్వాసమును కలిగి ఉంటారో, ఎంతవరకు ప్రభువుని మహిమపరిచే విషయంలో సనగకుండగా గొనగకుండగా, ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఉండకుండగా ఉంటారని వారిని నడిపించిన మార్గం అంతట్లో చూస్తే ఆఖరికి వెళ్ళిన వాళ్ళిద్దరే.